హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో తురుము పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు సింపుల్గా పెట్టేసుకోవచ్చు, పెద్ద టైం పట్టదు. ఈ కొలతలతో ఇలా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. తురుము పచ్చడికి మీడియం సైజ్ మామిడికాయలు 3 తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి, లేదా రసాలు దొరికితే కనుక రసాలతో అయితే ఇంకా బాగుంటుంది. మామిడికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఇలాంటి పెద్ద చిల్లులున్న గ్రేటర్తో తురుముకోవాలి. చిన్న చిల్లులతో అనుకోండి తురుము కింద ఉండదు, అది మరీ పేస్ట్లా ఉన్నట్టు ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ తురుముని కొలుచుకుందాం. ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. ఇలా కొలతలతో అయితే మీకు ఉప్పు కారం అన్నీ సమానంగా సరిపోతాయి. ఈ విధంగా కొలుచుకోవాలండి. మరీ నొక్కి పెట్టి తీసుకోకూడదు. గిన్నెకి ఎంత పడుతుందో అంతే తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 2 గిన్నెల మామిడికాయ తురుము అయింది. ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. మామిడి తురుమంతా ఇలా కొలుచుకున్నాం కదా. కొలుచుకున్నాక ఏదైనా కంచంలో కానీ ప్లేట్లో కానీ కవర్ పైన కానీ వేసి 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో ఎండిన తర్వాత మీరు ఊరగాయ కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంచుమించు మనకి మాగాయ రుచి వస్తుందండి. ఇది మరీ పల్చగా ఎండబెట్టకూడదు, ఇలా కొంచెం మందంగానే ఉండాలి. ఎందుకంటే తురుము కదా, పల్చగా ఎండబెడితే బాగా డ్రై అయినట్టు అయిపోతుంది. కరెక్ట్గా 1 గంట ఉంటే సరిపోతుంది. ఇది ఎండే లోపల మనం ఆవుపిండి మెంతిపిండి అలాగే పోపు చూద్దాము. ఇప్పుడు ఆవుపిండి మెంతిపిండి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీడియం సైజ్ 3 మామిడికాయలకి 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మాడకూడదు, మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది, చిరిచేదుగా ఉంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా ఉండాలి. ఎక్కడన్నా ముక్కల్లా ఉండిపోతే మళ్ళీ చేదు కింద ఉంటుంది ఊరగాయ అంతా. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మెంతిపిండి ఆవపిండి తయారైంది. ఇప్పుడు పోపు కోసం 2 కప్పుల మామిడికాయ తురుముకి అదే కప్పుతో 1 కప్పు వేరుశనగ నూనె తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఊరగాయలకి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. స్పూనున్నర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ఊరగాయకి పోపులో ఇంకా ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి. మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇవేమీ అవసరం ఉండదు. ఇవి ఇలా బాగా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు 1/2 స్పూన్ ఇంగు వేసి కలుపుకోవాలి. ఇవి వేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇలా అయితే మీకు ఎండుమిర్చి రంగు మారకుండా బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇదంతా బాగా చల్లారాలి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఎండితే సరిపోతుందండి, పూర్తిగా డ్రై అవ్వకూడదు. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తురుము పచ్చడికి తురుమిలా ఎండలో పెట్టిన దానికి ఎండలో పెట్టని దానికి ఒక్కసారి చేసి చూడండి, చాలా తేడా ఉంటుంది రుచిలో. ఇందులో 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి ఆవపిండి వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం వేస్తున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు, కూర కారం వేసుకోకూడదు. 2 కప్పుల మామిడికాయ తురుముకి అదే కప్పుతో 1/2 కప్పు కారం, 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చళ్ళు పెట్టుకోవడం చాలా కష్టం అనుకుంటారు, కానీ పచ్చళ్ళే ఈజీ అండి. చేసే విధానం కరెక్ట్ కొలతలు ఉంటే కనుక ఈజీగా ఎవరైనా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి. ఇది బాగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడి ఉంటే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరుచేదుగా ఉన్నట్టు ఉంటుంది. ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువ ఉంటే కనుక నూనె కూడా వేడి చేసి చల్లారాక కలుపుకోవచ్చు.
నూనె కానీ ఉప్పు కానీ కలుపుకోవాలి అనుకుంటే మరుసటి రోజు రుచి చూసి కలుపుకోండి. కలిపిన రోజే మనకి తెలియదు. ఇంతేనండి, తురుము పచ్చడి తయారైంది. ఇది మనకి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6-7 నెలల వరకు ఇంతే ఫ్రెష్గా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే అన్నంతో పాటు ఏ టిఫిన్స్లోకైనా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.